నేనే కట్టండి అగోళ్ళ పిల్లో ఈ కడబడ్డ కళ్ళంతా ఎట్లా మన ఊర్లో రెడ్డి గారు ఘనమ గారు ఒరే కక్కయ్య రోజు నువ్వు చెప్పులు తీసుకొని పోతావే కానీ చెప్పులు ఎప్పుడైనా నువ్వు కుట్టేదన్నారు నేను ఆ రెడ్డి చనిపోయి దున్నపోతూ చర్మం తీసినాను కదా దానికి కరెంట్ తెంగచిక్క కావాలా ఇప్పుడే పోతా అడిగిపోయేసి వస్తా చిన్న చిన్న ఆ బ్రహ్మం గౌరు సిద్ధయ్య గోరికి చెట్టు కింద కూర్చోబెట్టి నాయనా సిద్ధ పట్టణ గణపతి బ్రహ్మ దేవులంతా ఉన్నారు నాయన అన్నాడు కదా ఆ దేవులంతా మనకు అమ్మ బాబు నా కడుపు నేను చింపుకొని చచ్చిపోతే ఆ దేవుడు ఎట్లా చూసేది ఓహో ఇట్లా కాదు నా పెళ్ళాం ఇంటికాడ హాయిగా నిద్రపోయినప్పుడు దాని పొట్ట చింపుతా దేవుడు చూస్తా మోచానికి వెళ్తా ఇప్పుడు వెళ్తా వస్తా ఏంది
మునమావు కాదని ఏడిసి అనుకున్నావు ఎందుకు అంట ఎంత కోపం వచ్చిందే చూడు కణం కోసం నీకు తెలియదా ఏమి అంట మన ఊర్లో రైతులు చిన్నలు పెద్దలు అందరూ కూడా తెగిపోయి చెప్పులన్నీ తెచ్చి మన ఇంటికాడ వేసినారు కదా వాళ్ళ చెప్పులు కుట్టికపోతే వాళ్ళు ఊరికే ఉంటారా నిన్న రెట్టో చనిపోయి దున్నపోతు శ్రమం చేసినారు కదా దాన్ని కర్రేసి మన ఊర్లో రైతులు అన్ని చెప్పులన్నీ కుట్టి 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 ఇంటికి వస్తానని మన ఊర్లో ఏదో పోలేరమ్మ జాతర అంటున్నారు కదా మన రెడ్డిగోరు కడంగోరు గ్రామంలో ఉన్న రైతులు అందరూ వచ్చి సాటింప అమ్మవారి జాతరనా ఓహో నేను చెప్పులు కుట్టేదానికి పోయింది కదా ఊర్లోకి అయితే మన ఇంటికాటికి వచ్చి మన రెడ్డిగోరు కనమగోరు గ్రామంలో ఉన్న రైతులు చిన్నలు పెద్దలు అందరూ కూడా అమ్మవారి జాతర చేయాలి అమ్మవారికి బాణాలు పట్టాలి అని సాటింపేసి రమ్మన్నారా సరే పోదాం రాయ నుంచి ఊర్లో చెప్పులన్నీ కుట్టి 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 ఇప్పుడు ఇంటికి వస్తే మళ్ళా ఊర్లో ఎక్కువ నాయ సరే ఆ రెడ్డి గౌరు కనమ గౌరు మన రైతులు చెప్పినట్లు అమ్మవారి జాతరని సాటింపేసి వస్తాను సరే రాయ
ఆ రెడ్డి గారు కనమ్మగారు చెప్పినట్లు అమ్మవారి జాతరని సాటింపు వేసాం కదా. వస్తే మన ఊర్లో రైతులు చిన్నలు పెద్దలు అందరూ కూడా అమ్మవారి జాతరని జాతర పట్టి ఇచ్చినారు. మన ఊర్లో ఉండే బ్రహ్మ ఊరు మాత్రమే ఇవ్వలేదే. ఆ రచ్చబండ కాడికి పిలిపించినారు. ఈ రోజు జాతర పట్టి ఇవ్వకపోతే రేపటి నుంచి ఈ ఊర్లో పోయి పని చేయతయ్యా. మంచి నీళ్ళ పైకి రావద్దని శిక్షించినారు ఆ స్వాములకి. ఆ రసమని మీద కూర్చొని మన రెడ్డి గారు చుట్ట కోసం నిప్పు లేక అందరిని అడుగుతున్నాడే. అప్పుడు ఈ బ్రహ్మం గారు చూసి రెడ్డి కొంచెం బాగండి నేను డబ్బులు ఇస్తాడేమో అనుకుంటే లేదే. పోలేరమ్మ గుడికి వెళ్ళగదిగా చూసి అమ్మ పోలే నిప్పు తీసుకొని వచ్చి ఈ రెడ్డి గారు చుట్ట ముట్టించల్లో ఆ సాములు. అదేమి చిత్రమో మన గుళ్ళో ఉండే పోలేరమ్మ రాతి బొమ్మ దిగ్గున పైకి లేసి ఆ పోలేరమ్మ నిప్పు తీసుకొని ఆ రెడ్డి గారి దగ్గరికి అవునే పెద్ద మహాత్మ్యమే స్వాములు. ఓహో ఈ సంతోష సమయంలో నీకు చీర కావాలంటావు. నా యాద జాతర పట్టి సస్తా ఉంటే నీకు మళ్ళా చీరలు కావాలా అంట. ఓహో ఈ సంతోష సమయంలో నీకు చీర కావాలంటావా? చిత్తకూర్చి పరిపేసుకొని హాయిగా పడుకుందామా? ఊడ్చి పరుపు నేనే వేసి ఏంది చిత్తకూర్చి పరుపేసి ఫ్యాన్ వేసి లైట్ వేసి అన్ని పనులు నేనే చేయాలా? అవునమ్మా. ఎవరన్నా కద్దానైనా
స్వామి మా రైతులు ఉన్నారు, మీరన్నా చెప్పండి స్వామి. ఇప్పుడు చితు కూర్చి పరిపేసేది ఆడోళ్ళ మొగోళ్ళ చెప్పండి స్వామి. మా అన్నగారు ఉన్నారులే. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఆడపాటి వాళ్ళంతా నా పట్టినేమమ్మా. ఆడోళ్ళంతా నీ పార్టీనే, మొగోళ్ళంతా నా పార్టీనా? అవునమ్మా. అంత ఏర్పాటు చేస్తాండవే నువ్వే. వసా అమ్మా. సరే, నా ఆడోళ్ళ మొగోళ్ళ స్వామి చితు కూర్చి పరిపేద్దయ్యా ఎవరు స్వామి వేసేది? మొగలేనా? ఏం మా అన్న అట్లేస్తాను రేమ్మా వదిలిగారులా? చితు కూర్చి పరిపేసేది మా అన్నగారా? ఇది ఇది కూడా బాగానే రాగం కూడా బాగానే తీస్తున్నాడు కదమ్మా. చిత్తు కూర్చి పరిపేసేది ఆడోళ్ళే స్వామి, నీకు తెలియదేమో, నేను చెప్తాను. వశా చిత్తు కూర్చి పరిపేయ్యా నా లాస్ట్ పక్క ఉండే మీరన్నా చెప్పండి అన్న. నా పక్క మొగోళ్ళ ఆడోళ్ళ స్వామి? అది మా పెద్దమ్మ చెప్పింది కరెక్ట్ గా. చిత్తు కూర్చే ఏమిటంటే మా పెద్ద వేసినాడు కాబట్టి అందుకు వశా చిత్తు కూర్చి పరిపెయ్యా. అదేమట్లా? అప్పుడు ఆడోళ్ళు వేస్తాను, ఇప్పుడు మొగోళ్ళే వేయాలమ్మా. అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు ఏమొచ్చింది? ఫ్రీ బస్ వచ్చిందేనా? ఉచితము. అవునా పెద్దమ్మా? తాగి 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 మతి లేకుండా మాట్లాడతాను కదమ్మా నువ్వు. ఏమన్నా సుబ్బు అన్నా, నీవన్నా చెప్పున్నా, చెప్పున్నా. ఎవరన్నా వేసేది? ఆడోళ్ళేలా సార్? ఆడోళ్ళేలా? సరే, చిత్తు కూర్చి పరిపేసుకుని హాయిగా అనుకున్నాం రాయ. మనకి చెప్పాలంటే ఇప్పే చెప్పాలా. ఆయపైతే వేసింటాడు కాబట్టి అశోక్ రెడ్డి ఆయపైతే చెప్తాడు ఖచ్చితంగా. పరిపేసేది ఎవరు? ఆడోళ్ళ మొగ? నీకు పెళ్లి కాలేదా? నువ్వు వేసింటావు నాకు తెలుసు కానీ నాకు తెలుదా? అందుకే నువ్వు పెళ్లి కాదంటని చెప్పని ఇన్ని మాటలు మాట్లాడతాంటివి. ఇప్పుడు నువ్వు పని వేసిండువా? వేసిండేదా? సరే సరే వసే, మా రైతులు చెప్పినట్లు చూడే చిత్తు కూర్చి పరిపేసుకుని హాయిగా పనుకున్నావురా. సరే పోదాంరయ్యా. సరే, చిత్తు కూర్చి పరిపేస్తా హాయిగా. చిత్తు కూర్చి పరువు వేసిన ఇప్పుడు ఇంకా పండుకోయా. చిత్తుకూర్చి పరుపేసి ఫ్యానేసి లైట్ వేసి అన్ని చేసేసావు కదమ్మా. పడుకో మామ పడుకో. చిత్తుకు ఊడ్చి పరుపేసి ఆఫ్ చేసి పండుకోవాలా? నేనా? అశోక్ రెడ్డి ఎవరు సార్ పండుకుంటేది? చిత్తుకొచ్చి పరుపేసినా కదా పండుకోయా? పండుకోవాల్సిందేనా?
ఏం స్వామి పనుకుందినా నువ్వు చెప్పింది అది నిజమే కదా? నిజమే ఉండవచ్చు, అబద్ధం చెప్తారా? స్వాములు ఉన్నారని దేవతలు ఉన్నారని చెప్పినాడు కదా, ఆ దేవుళ్ళను ఎప్పుడు చూస్తా, హాయిగా నిద్రపుతా, దాన్ని పట్ట చింపుతా, దేవుళ్ళను చింపుతా, ఎప్పుడు పట్ట పట్ట జాయిది వరహాలాలి, పట్ట పట్ట జాయిది వరహాలాలి, నిరూపినారు కదా, దాన్ని పట్ట చింపి దేవుడు చూసి అంకాలు దాన్ని పట్ట చింపి దేవుని చూసి మోక్షం వెళ్తా, ఇప్పుడు వెళ్తా అంకాలు. అమ్మ బాబు, అంకాలు పట్ట చింపితే అట్లా చచ్చిపోతుంది, నాకెవరు దిక్కు అంట. దాన్ని పట్ట చింపకపోతే ఆ దేవుళ్ళ చూసేది అయితే సూర్యుడు ఇప్పుడే పోయి సారాయి దాగి దాన్ని పొట్ట చింపుతా, దేవుని చూస్తా, మోక్షకి వెళ్తా, ఎప్పుడు వెళ్తా అంకాలు. నాకు ఇదే కత్తుని అంతు తెలుసా, ఇదే కత్తుని అంతు తెలుసా, దొంగ పడవా. బాలక సిద్ధ, ఈ దేహంలో ఉండే దేవతలు గణపతి, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, సదాశివుడు, పరమాత్మ నాయన. మోసం, పచ్చి మోసం, దొంగ వేదాంతం. నీతో చెప్పిన మాయ మాట నిజమేనండి.
నా బంగారు లాంటి పెళ్ళాన్ని చంపినాను రా దేవుడు. బాలక సిద్ధ అది ఎవరి సాక్ష్యము నాయన. ఎవరు నాయన నీవు? ఈ రక్తం ఏమిటి? నీకే విపత్తు వచ్చినదో తెలుపుము. మగ్గురు దేవుళ్ళు తీరుస్తున్నారు నాయన. ఏమి చెప్పుతూ సిద్ధయ్య, ఘోరన్యాయం జరిగింది రా దేవుడు, ఘోరన్యాయం జరిగింది. ఏమా ఘోర అన్యాయము? ఏమా నీ దొంగ వేదాంతం పూతల్ని నా బంగారు లాంటి పెళ్ళాన్ని చంపినాను రా దేవుడు. నా వేదాంతం నువ్వు ఎప్పుడు ఆయన? ఎప్పుడా? సిద్ధయ్యతో చెప్పలేదా? బొట్టి కింద చక్రము, ముట్టి కింద చక్రము, గొంతులయ్యా కాసి ఆ దేవతలతో ఒకేసారి చూసి మోచి నా పిల్లాన్ని చంపినాను రా దేవుడు. నీవు చెప్పేదంతా నిజమేనా నాయన? నేను చెప్పేదంతా అబద్ధమే, నువ్వు చెప్పేది నిజం. చాతవాత గాని ఏదంతా చెప్పే ఇట్లా ఎంతమంది కొంప ఉంచినావు. హరి ఓం. ఓమి గీమన్యావా నరికి పారేస్తా. అయితే రమ్మునైన బోధము. ఇలా అబద్ధం చెప్తానా? రా రామయ్య రా చూపిస్తా. చూడయ్యా చూడు. అయ్యో ఎంత ఘోర నేమ్ చేస్తున్నాయన. యోగుడు స్థితిలో చూడవలసిన దేవతలు నీవు లాలి పట్టి చెంపి చూసిన దేవతలు కనిపిస్తారా నాయన? ఎందుకు కనిపించరు స్వామి? నీవే చెప్పినావు కదా స్వామి, ఆ సిద్ధయ్యగారితో దేవతలు ఉన్నారని. ఆ దేవతలంతా ఒకేసారి చూసి మోర్చారు కదా. నా బంగారు లాంటి పెళ్ళాన్ని చెప్పినాను రాజు. నాయన కక్క నీ మూఢ భక్తికి నా మనసెంతో అందమైన నాయన. అవునా? అయితే దేవతలు కనిపిస్తారా? నాయన కక్క ఆ శివమందు వస్త్రం ధరించి అందులో దేవతలు చూడము నాయన. అలాగనే స్వామి, అలాగనే. బాలక సిద్ధ, నీవు కూడా అందులో దేవతలు ధరించు నాయన. నా భార్యను చంపుకున్న కోపమున అనరాని మాటలు అన్నాను కాబట్టి ఈ నిత్యాత్మ తప్పులు మన్నించండి స్వామి, మన్నించి నా భార్యను బ్రతికించండి స్వామి. నాయన కక్క నీ భార్య నీలమ్మని చేత సజీవుల నవ్వుగాక నాయన. అంతే చాలు స్వామి. ఏం స్వామి లేదు? నాయన కక్క నీ నోటార పిలుమ నాయన. మన అశోక్ రెడ్డి నీ సంధ్యాల కాడ అప్పురాలు ఏమి తెచ్చినట్లు లేలాగా స్వామి. నీ నోటార పిలుమ నాయన. ఓహో మళ్ళా పిల్లలా వసా ముత్తి. మామా మామా ఎవరు మామ ఇంకోరు? స్వామి నా పిల్లలతో నీ బెల్లమే నాయన. నిజమేనా? నిజమే నాయన. వసా మామా కాళ్ళు నీకు ముందరకుండాయా ఎన్నికుండాయా? ముందరికే ఉన్నాయి మామా. అశోక్ రెడ్డి ఎప్పుడూ వస్తాడు మన కొంపకాడికి. అదే కానీ నువ్వు నిద్రపోయిన తర్వాత నీ పొట్ట చింపి చంపేసింటినే. అవునా మామా? సాముల దయ వల్ల మళ్ళీ బ్రతికి నువ్వు దండాలు వేసుకోయా. దండాలు స్వామి దండాలు. దీర్ఘారస్తున్నాయని స్వంభవుగాక. మామా మనకు పిల్లలు లేరు కదా, అవును మామా. ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లలు అంటారు. ఇప్పుడు అడిగా అలాగే మామా. స్వామి మాకు పెళ్లి 12 ఏళ్ళు అవుతుంది. మాకు 50 మందికి పిల్లలకి ప్రసాదించండి స్వామి. 50 మందేనా? ఏం స్వామి అశోక్ రెడ్డి 50 మంది మన పంపకు 50 మంది అడుగుతాడు కదన్నా. దాని ఒకరు కాదు ఇద్దరు కాదే. మామా చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు మామ మనకు. ఓహో కక్కయ్య బలము చాలా ఉంది అంటే అనుకుంటారేమో ఊర్లోటంతా. అవును మామా. చాలా పెద్ద బలగమే అనుకుంటారులే. కాదు మామా, మన బిడ్డలైతే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా ఉండిందరు మామ. ఇక్కడ ఎవ్వరు లేదు కదా మామా, అందుకని 50 మంది ఉండాల మామ మనకు. నా పెళ్ళం అంతా మేత పెట్టుకు లేసేది ఎట్లాంటిది. సరేలే ఏం సమయం సుబ్బన్న
కానీ సాముల దయ వల్ల మనకు స్వామి మాకు 50 బాలక ఆ? నీ గర్భమందు ఒక సుపుత్రుడు జన్మించగాక నాయన. అలాగే స్వామి. ఒకడేనా స్వామి? అవును నాయన. బా ఎంత తగ్గిపోయి స్వామి. ఆ? అలాగే స్వామి అలాగే. సరే. మేమంటరాని వాళ్ళం, కనజాతి వాళ్ళం, మమ్మల్ని అంటుకుంటే మీరు చెడిపోరా స్వామి? నాయన కాక గోవులు రంగులు వేరు వేరుగా ఉండను, అందులో పాలు మాత్రం ఒకటి కదా నాయన. కుండలు వేరు వేరుగా ఉండను, అందులో మట్టి మాత్రం ఒకటి కదా నాయన. సొమ్ములు వేరు వేరుగా ఉండను, అందులో బంగారం ఒకటి కదా నాయన. ఈ దేహములు వేరు వేరుగా ఉండను, అందులో జీవి మాత్రం ఒకటి కదా నాయన. అవునా స్వామి? మేమంటరాని వాళ్ళం, కనజాతి వాళ్ళము, మమ్మల్ని అంటుకుంటే చెడిపోరా స్వామి? నాయన కాక పంచమణిని నీకు ముందుస్తున్నారా నాయన? అవును. రాబోయే ముందు మీరే ముందుకు వస్తున్నారు నాయన. అవునా స్వామి? అవునా నాయన? స్వామి, తెలపండి స్వామి.